నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో చీరాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న మృతి. 16 ఏళ్ల వయసులోనే విప్లవోద్యమంలోకి అడుగులు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నమ్మించి మోసగించింది. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వడ్డీ శోభనాదేశ్వర్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న మాజీ మంత్రి. చీరాలలోని పలు పండ్ల దుకాణాల్లో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు. పలు పళ్ల శాంపిల్ సేకరణ, ల్యాబ్కు తరలింపు. రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్ లో చీరాల ప్రాంతానికి చెందిన సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న మృతి చెందారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో ఆవాం ఇన్జంగ్ ఎడిటోరియంలో చీఫ్ బాధ్యతలు నిర్వహించిన సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న 36 సంవత్సరాల క్రితం విప్లవ ఉద్యమానికి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో ఆవాం ఇన్జంగ్ ఎడిటోరియంలో చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న, ఏసన్న, నవీన్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన సాధారణ చేనేత కుటుంబంలో జన్మించిన సజ్జా నాగేశ్వరరావు గత 36 సంవత్సరాలుగా విప్లవ ఉద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. చేనేత కుటుంబానికి చెందిన బాల గంగాధర్రావు, సుబ్బారావమ్మ దంపతులకు 2వ కుమారుడు సజ్జా నాగేశ్వరరావు. మండలంలోని స్థానిక జాండ్రపేట హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం గుంటూరులో పాలిటెక్నిక్ పూర్తి చేశారు. 80 దశకంలో రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవ ఉద్యమంకు వెళ్లిపోయారు. జీవితకాలం కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్టు అయి జైలు జీవితం గడిపారు. సోదరి వివాహానికి పెరోల్ పై విడుదలైన నాగేశ్వరరావు అజ్ఞాతత్వంలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లా ఉద్యమంలో ఏసన్నగా కీలక పాత్ర పోషించిన నాగేశ్వరరావు ప్రజాయుద్ధ సైనికుడిగా నల్లమల, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలిటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. విస్తరించిన విప్లవోద్యమ అవసరాల్లో భాగంగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో ఆవాం జంగ్ ఎడిటోరియల్లో చీఫ్ బాధ్యత నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నా పేరు సజ్జా శ్రీనివాసరావు. మాది జాండ్రపేట గ్రామము. మా నాన్నగారి పేరు సజ్జా బాలగంగాధరరావు. మా అమ్మగారి పేరు సజ్జా సుబ్బరావమ్మ. మేము మొత్తం 3 పిల్లలము. పెద్దవాడు నేను, చిన్నవాడు సజ్జా వెంకట నాగేశ్వరరావు, మా చెల్లి లేళ్ల శ్రీదేవి. ఆయన చిన్నప్పుడే 10వ తరగతి ఒంగోలులో చదువుతుండగానే డిప్లొమాకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన మార్గంలో వెళ్ళిపోయాడు. మాకు మీడియా ద్వారా ఆయన మొన్న చనిపోయినట్టు తెలిసింది. ఆయన వెళ్ళిన మార్గాన్ని ఎన్నుకొని ప్రజల కోసం వెళ్ళి ప్రజల కోసమే చనిపోయాడు. 10th క్లాస్ సార్. 15 ఏళ్ళు. అతని వయసు 60 ఏళ్ళు. ఆయన 16వ ఏట డిప్లొమా చదవడానికి గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడి నుంచి దానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మాకు ఆయనకి ఏం సంబంధాలు లేవు. మా సిస్టర్ మ్యారేజ్కి మేము ఏంటంటే అప్పుడు మనం పెళ్లి కానీ తెప్పించాము. ఆ రోజు పొద్దున పెళ్లి చూశాడు, తర్వాత వెళ్ళిపోయాడు అంతే. అక్కడి నుంచి మాకు సంబంధాలు లేవు సార్. ఆ మీడియా ద్వారా మాకు తెలిసింది. దాని ద్వారా విషయం తెలిసింది మాకు. బాడీని ఇక్కడికి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడే నేనే చేస్తాను. అది జిల్లాలోని పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో మాజీ మంత్రి వడ్డీ శోభనాదేశ్వరరావు పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక పొగాకు రైతులతో కొద్దిసేపు మాట్లాడిన ఆయన స్థానికంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం రైతులను నమ్మకంగా మోసగించిందని మాజీ మంత్రి వడ్డీ శోభనాదేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శించారు. జిల్లాలోని పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక పొగాకు రైతులతో కొద్దిసేపు మాట్లాడారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల పొగాకు కంపెనీలతో మాట్లాడిన పొగాకు కొనుగోలు ప్రక్రియ కార్యరూపం దాల్చకపోవడం వెనుక ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తోందని విమర్శించారు. రైతులు ఎంత నమ్మకంతో పొగాకు పండిస్తే తీరా పంట చేతికి వచ్చాక సంబంధిత కంపెనీలు కొనుగోలు చేయలేమని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పొగాకు రైతులందరూ ఇప్పటివరకు ఏ విధంగా ఐక్యంగా ఉంటూ పోవడం చేస్తున్నారో ఇదే తరహాలో పంటలకు గిట్టుబాటు ధర సాధించుకునే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఒక ఉప్పుటూరులోనే రైతులు 3000 ఎకరాల పొగాకు సాగు చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మన రైతులు ఈ ఊర్లో ఉదాహరణకి జీపీఐ కంపెనీ వాళ్ళు నోటి మాటగా వాళ్ళు పొగాకు వెయ్యండి మేము కొంటాము అంటే రైతు సోదరులు నమ్మి దాదాపు 3000 ఎకరాల్లో పొగాకు పంట వేశారు. ప్రతి ఎకరానికి దాదాపు 1 లక్ష నుంచి 1,25,000 రూపాయలు పైన ఖర్చు చేసేటువంటి విధంగా అంత పెట్టుబడి పెట్టారు. వాళ్ళ మాట నమ్మి ఇవాళ వాళ్ళు కొనము అంటే ఈ రైతులు ఏమైపోవాలి?
అందువలన తప్పనిసరిగా ఈ విషయంలో మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మధ్య ఒక మీటింగ్ పిలిచి ఆ కంపెనీలతో మీరు ఎవరెవరైతే హామీలు ఇచ్చి మీరు వేయించారో వాళ్ళ దగ్గర మీరు కొని తీరాల్సిందేనని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి మాకు చెప్పారు. దానికోసం అని చెప్పి అమలు అవుతుందా లేదా అని చెప్పి టొబాకో బోర్డు కార్యాలయంలో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఒకరిని ఇద్దరిని పెట్టి ఫాలోఅప్ చేయటం కూడా చేయమని చెప్పారు. అనుకూలంగా పెద్దగా జరగల. ఎందుకంటే మేము మొన్న మధ్యన టొబాకో బోర్డు కార్యాలయంలో వేరు ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి, పల్నాడు నుంచి, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల రైతులు మాట్లాడారు. ఇంకా పెద్దగా అట్లా జరగట్లేదు. మళ్ళీ 2-3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేశాడని తెలిసింది. ఇప్పుడు కూడా మన ఏలూరు సాంబశివరావు చెప్తున్నారు ఆ విషయం. రాబోయే రోజుల్లో పరిష్కారం అవుతుందని ఆశించుదాం. ఇది చాలా గడ్డు సమస్య, చాలా తీవ్రంగా ఉంది. చాలా విపరిణామాలు సంబంధించేటటువంటి దానికి అవకాశం కూడా ఉంది. అయితే రైతులు నిస్పృహ చెందొద్దు, ఎవరు కూడా అధైర్యపడద్దు. మనం పోరాటం చేసి సాధించాలి కానీ నిస్పృహతో పొరపాటు పనులేమి చెయ్యవద్దు. మనందరం సంఘటితంగా ఉంటే తప్పనిసరిగా కంపెనీల వాళ్ళు దిగొస్తారు. చీరాల్లోని పండ్ల మార్కెట్లో ఆహార భద్రత అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పండ్ల మార్కెట్లోని హోల్సేల్, రిటైల్, తోపుడు బండ్ల పండ్ల దుకాణంలో పలు రకాల పండ్ల శాంపిల్స్ సేకరించారు. పండ్ల వ్యాపారాలు ఆహార భద్రతా నియమాలను విధిగా పాటించాలని చీరాల ఆహార భద్రతా అధికారి ప్రణీత్ అన్నారు. చీరాల్లోని పండ్ల మార్కెట్లో ఆహార భద్రతా అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పండ్ల మార్కెట్లోని హోల్సేల్, రిటైల్, తోపుడు బండ్ల పండ్ల దుకాణాల్లో పలు రకాల పండ్ల శాంపిల్స్ సేకరించారు. మరి ముఖ్యంగా తనిఖీలో యాపిల్స్, అరటి, మామిడికాయల నుండి అధికారులు శాంపిల్స్ సేకరించారు. పండ్లు మాగబెట్టడంతో పాటుగా పండ్లు తాజాగా ఉండేందుకు హాని కలిగించే కార్బైడ్, ఎథిలిక్ వ్యాక్స్ వంటి రసాయనాలు, కెమికల్స్ వాడుతున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు, సేకరించిన శాంపిల్స్ ల్యాబ్ కు తరలిస్తామని, ల్యాబ్ రిపోర్టు ఆధారంగా దుకాణ యాజమాన్లపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం.
జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. బాపట్ల జిల్లా అభివృద్ధి బాటలో పయనించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రులు గొట్టిపాటి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జరిగింది. జల వనరులు, వ్యవసాయ, జాతీయ ఉపాధి పథకం, పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పొరుగు జిల్లాల కంటే మరింత అభివృద్ధి సాధించాలని పోటీతత్వంతో అధికారులు పనిచేయాలన్నారు. గడిచిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి, వివిధ రంగాల్లో ఆర్థిక వృద్ధిపై అధికారులు నివేదిక సిద్ధం చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం మాని మీ ఇంటి నుండి ప్రభుత్వ సేవలు పొందే విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వేసవికాలం ముగిసే వరకు తాగునీటి సమస్య రానివ్వరాదని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి తీరువకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ మేరకు డిఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్టు ప్రకటించారు. జిల్లా జీఎస్డీపీ పెంచడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. సమావేశానికి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కావనేది కూడా నా అభిప్రాయం. దయచేసి ఆఫీసర్లు మాకు మేమే చేయగలం, లేకపోతే మాకు మేమే ప్లాన్ చేసుకోగలం అంటే అది పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు. మీరు దయచేసి శాసనసభ్యులతో నిరంతరం వారితో కాంటాక్ట్లో ఉండాలి. వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వారితో చర్చించి, మీకు చాలా సమస్యలు వస్తాయి ప్రాజెక్ట్స్ని పూర్తి చేయటంలో కానివ్వండి, లేకపోతే వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేయటంలో కానివ్వండి. సో ఆ సమస్యల్ని మీరు చేయలేకపోవచ్చు. ఇది మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే లోకల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా శాసనసభ్యులతో కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్థానిక శాసనసభ్యులతో రెగ్యులర్గా టచ్లో ఉండి వారి దృష్టి కూడా తీసుకెళ్ళి వారి ఇన్పుట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఖరీఫ్ ఫాస్ట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉంటే, ఏదైతే ప్రతి సంవత్సరం చివరి భూములు మాకు నీళ్లు రాలేదు అనే గొడవ కంటే కూడా మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, బాపట్ల జిల్లా ఈసారి రైతులకి కొంచెం మేలు చేయొచ్చు ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మనం మేలు గనక మనం ఈ ఆకుమండలకి మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో వచ్చే అధిక వర్షాల మూలంగా కానివ్వండి, తుఫాను మూలంగా కానివ్వండి, రైతులు నష్టపోతాం. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావటం, అన్నెసరీ ప్రెషర్ మీ అందరి మీద ప్రభుత్వం మీద రావటం, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఖరీఫ్ అడ్వాన్స్ అయితే చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. జీవ వైవిధ్య సంరక్షణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నందుకు గాను చీరాల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తికి రాష్ట్ర జీవ వైవిధ్య మండలి బయోడైవర్సిటీ అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్సర్వర్ అవార్డుకి ఎంపిక చేసింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ఉపాధ్యాయులు భానుచంద్రమూర్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకున్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే జీవ వైవిధ్య సంరక్షణ పురస్కారాన్ని పవని భానుచంద్రమూర్తి గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండదర పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోనున్నారు. చెట్ల సంరక్షణ, పర్యావరణ సంరక్షణ, సంస్కృతులు, సంప్రదాయాలు, పర్యావరణ సంరక్షణ, తీర పరిశుభ్రత, విద్యార్థుల పర్యావరణ చైతన్య కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులకి క్విజ్, వ్యాస రచన తదితర అంశాల్లో పర్యావరణ అంశాలపై గడిచిన 25 సంవత్సరాలుగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఆయన ఈ అవార్డుకు ఎంపిక చేసింది. చీఫ్ సెక్రటరీ అనంతరాము, జీవ వైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం, విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Conservation of local biodiversity among students and people. Hearty congratulations sir. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అవార్డుని అందుకుంటున్నారు శ్రీ పవని భానుచంద్రమూర్తి గారు. Hearty congratulations. Once again join your hands lovely.
గంగమ్మ ఒడ్డులో వేట సాగిస్తూ తద్వారా మత్స్య సంపద తమ జీవనాధారం చేసుకుని జీవనానికి సాగిస్తున్న గంగపుత్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓ పక్క ప్రకృతి విపత్తులు, మరోవైపు వందల కిలోమీటర్లు వేటకెళ్లిన వేట సాగక అవస్థలు. ఇది చాలదన్నట్లుగా మన సముద్ర జలాల్లో తమిళనాడు జాలర్ల ట్రావెలర్ బోట్లతో అక్రమ వేట, ఆపే దాడులు. ఇక ఇవన్నీ పక్కన పెడితే పక్కలో బెల్లంలా మారారు కొందరు స్థానిక మత్స్యకారులు. సముద్రంలో వేటపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ లెక్క చేయక తెప్పలపై వేట సాగిస్తూ అటు అధికారులకు ఇటు గ్రామంలోని పెద్ద సంఖ్యలో ఉన్న తోటి మత్స్యకారులకు తలనొప్పిగా తయారయ్యారు. గంగమ్మ ఒడ్డులో వేట సాగిస్తూ తద్వారా మత్స్య సంపద తమ జీవనాధారం చేసుకుని జీవనాన్ని సాగిస్తున్న గంగపుత్రులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓ పక్క ప్రకృతి విపత్తులు, మరోవైపు వందల కిలోమీటర్ల వేటకెళ్లిన వేట సాగక అవస్థలు. ఇది చాలదన్నట్లుగా మన సముద్ర జలాల్లో తమిళనాడు జాలర్ల ట్రావెలర్ బోట్లతో అక్రమ వేట, ఆపేదారులు. ఇక ఎవరిని పక్కన పెడితే పక్కలో బెల్లంలా మారారు కొందరు స్థానిక మత్స్యకారులు. సముద్రంలో వేటపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ లెక్క చేయక తెప్పలపై వేట సాగిస్తూ అటు అధికారులకు ఇటు గ్రామంలోని పెద్ద సంఖ్యలో ఉన్న తోటి మత్స్యకారులకు తలనొప్పిగా తయారయ్యారు. జిల్లాలోని సముద్ర తీరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిషేధాజ్ఞలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుండి జూన్ 14వ తేదీ వరకు, అంటే సుమారు 60 రోజుల పాటు బ్యాన్ పీరియడ్ విధిస్తారు. మత్స్య సంపద పునరుత్పత్తి సమయం కావడంతో ఈ సమయంలో మత్స్యకారుల వేటను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని సుమారు 75 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండగా అందులో వేట సాగిస్తూ జీవనం గడుపుతున్న మత్స్యకారు కుటుంబాలు వేల సంఖ్యలో ఉండగా వాటి క్రయ విక్రయాలు చేస్తూ మరికొంతమంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మా ఫిషర్మెన్స్, మా మత్స్యకారులు రోజు వేట చేసుకుని జీవనం సాగించాలి. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే మద్రాసు నుంచి, ముఖ్యంగా కడలూరు ఆ ప్రాంతాల్లో నుంచి వచ్చే పెద్ద పెద్ద ఎంఎం బోట్లు అవి మా ప్రాంతాలకి ఆ స్టేట్ బోర్డర్స్ దాటి, నెల్లూరు బోర్డర్స్ మొత్తం దాటి మా ప్రాంతాలకి వేట చేయడానికి వచ్చి అక్రమంగా, వారికి ఎటువంటి అధికారం లేదు, మన రాష్ట్ర నిబంధనలు కూడా పాటించకుండా వాళ్ళు అక్రమంగా చొరబడి వేట చేసుకొని చిన్న చిన్న చేపలు, జువైనల్ ఫిష్ అంటారు, అంటే అప్పుడే పుట్టిన చేపలు, వాటిని కూడా వాళ్ళు చిన్న రొయ్యి పిల్లల కోసం వేట చేస్తూ వాటన్నింటినీ ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా సంప్రదాయ మత్స్యకారులు మా వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళున్న వలలతో వేట చేస్తుంటారు, పెద్ద చేపల కోసం కేవలం. ఆ వలలు వేసుకొని వీళ్ళు రాత్రిపూట ఆ వలలు వేసి పడుకునే సమయంలో ఈ బోట్లు ఆ వలల మీదుగా నడిపించడం, దానివల్ల ఆ వలలు మొత్తం డ్యామేజ్ అయ్యి తీవ్ర ఆస్తి నష్టం కలగడం. ఒకవేళ ఆ సమయంలో ఆ బోటు కనుక దొరికి వారిని అడిగితే వాళ్ళు బోట్లో నుంచి కత్తులు తీయడం, పెద్ద పెద్ద గేలాలు తీయడం, బెదిరించడం, అవసరమైతే చిన్న బోట్లు కనుక బోటుని గుద్దేసి వెళ్ళిపోవడం, డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు కొన్ని ఏళ్ల నుంచి మేము పడుతున్నాం. అయితే దీంతో పాటుగా వారు మన రాష్ట్ర నిబంధనలు మొత్తాన్ని ఉల్లంఘిస్తున్నారు. 20 mm కంటే ఎక్కువ ఉన్న సైజుతోనే 15 నుంచి 20 నాటికల్ మైల్స్ అవతలే వారి వలలతో వేట చేయాలి. కానీ వాళ్ళు 10 mm సైజుతో ఇక్కడ మనకు 1-2 కిలోమీటర్లోనే, అంటే ఎక్కడైతే చేప గుడ్డు పెడుతుందో ఆ ప్రదేశంలోనే ఆ వలలతో వేట చేయడం వల్ల అక్కడున్న చేపలన్నీ చనిపోతున్నాయి. చిన్న చేప చిన్న వయసు దశలోనే చనిపోతుంది, అది పెద్ద తవ్వలేకపోతుంది. దానివల్ల మా మత్స్యకారులు వేటకి వెళ్ళినా కూడా చేపలు పడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానితో పాటుగా ఈ చేపల కోసం మా వాళ్ళు ఒకప్పుడు 10 కిలోమీటర్లు వెళ్తే చేపలు పడేవి, వాళ్ళు వచ్చి అక్రమంగా చొరబడి వీటన్నింటిని దోచుకోవడం వల్ల ఇప్పుడు కనీసం 40-50 కిలోమీటర్ల లోపలికి వెళ్తేనే కానీ చేపలు పడని ప్రదేశం. అక్కడ వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాటన్నింటినీ ఛాలెంజ్ చేసుకొని అక్కడ వేట చేస్తున్నారు. అదే భయంకరం అనుకుంటే వీరు అక్కడ కూడా వచ్చి ఈ బోట్ల వల్ల ఆ వలలు మొత్తం లాక్కెళ్ళిపోవడం, తీవ్ర ఆస్తి నష్టం కలిగించడం జరుగుతుంది. ఒకవేళ మేము నెల్లూరు స్టేట్ బోర్డర్స్ దాటి వెళ్తే మాత్రం మా లైసెన్సులు సీజ్ చేయడం, మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అయితే అలాంటప్పుడు వాళ్ళు మన బోర్డర్ దాటి వచ్చి అక్రమంగా చొరబడి అనుమతి లేని వలలతో వేట చేస్తున్నప్పుడు మన మెరైన్ వాళ్ళు ఎలా వదిలేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఆ బోట్ల మీద మెరైన్ కోస్ట్ గార్డ్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని రాష్ట్రంలో రాకుండా చేయాలని చెప్పి మనం చేస్తున్నాం.
వేట సాగిస్తూ మత్స్య సంపద ప్రధాన ఆధారంగా జీవనాధారం సాగిస్తున్న మత్స్యకారుల పరిస్థితి ప్రస్తుతం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. మన సముద్ర తీరంలోని జలాల్లో తరచూ అక్రమంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు వేట సాగిస్తున్నారు. వేట సాగించే క్రమంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ట్రావెలర్ బోట్లతో అక్రమంగా వేట సాగించడమే కాక గుర్తించి నిలదీసిన మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారు. జీవనాధారమైన వలల్ని ధ్వంసం చేస్తున్నారు. అడ్డుకున్న స్థానిక మత్స్యకారుల వలల్ని తమ బోట్లతో లాక్కెళ్లిన ఉదంతాలు అనేక సందర్భాలు ఉన్నాయి. దీంతో స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు ఇటీవల రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనితని కలిసి వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి విషయాన్ని సంబంధిత అధికారులకు సూచన కూడా చేశారు. అయినప్పటికీ అధికారుల చర్యలు ఆ రోజుకి పరిమితమయ్యాయని వాపోతున్నారు. మత్స్యకారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు గొగ్గులు పెడుతున్నారు. అసలు తమిళనాడు బోట్లు అక్రమంగా రాష్ట్ర జలాల్లోకి అందులో నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలు దాటి నిజాంపట్నంకు వచ్చి అక్రమంగా వేట సాగిస్తే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. అదే మన ప్రాంత మత్స్యకారులు తెలుసో తెలియక తమిళనాడు సముద్ర జలాల్లోకి వెళ్తే మాత్రం ఆ రాష్ట్రానికి చెందిన మత్స్యశాఖ అధికారులు ఖచ్చితంగా చర్యలు చేపడతారన్నారు. కానీ మన రాష్ట్ర జలాల్లోకి వచ్చిన తమిళనాడు మత్స్యకారులపైన అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటు పొరుగా రాష్ట్ర మత్స్యకారులతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు స్థానిక మత్స్యకారుల మరో తలనొప్పిగా మారారు. స్థానికంగా లైసెన్సులు లేని మత్స్యకారులు నిషేధాజ్ఞ ఉల్లంఘిస్తూ వేట సాగిస్తున్నారు. ఇష్టారీతిగా తీరంలోకి చొరబడి అక్రమంగా వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారులకు అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఈ తరహా బోట్లు సుమారు 40 మంది తీరంలోకి వెళ్తున్నట్టు సమాచారం. అసలే సంధికాలం పైగా అనధికార బోట్లు అయినా కూడా విచ్చలవిడిగా వేట సాగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మత్స్యకార సంఘాల నాయకులు స్థానిక మత్స్యశాఖ అధికారులను మొదలుకొని కలెక్టర్, సీఎంఓ వరకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనధికార వేట సాగిస్తున్నట్టు గుర్తించారు. వారికి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇలా అక్రమంగా చేపల వేట వల్ల సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధికి పెనుముప్పు వాటిల్లిందంటూ కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడంతో తిరిగి మరోసారి తీరంలో వేట సాగిస్తున్న మత్స్యకారులు నిలదీశారు. ఈ క్రమంలోనే అక్రమంగా వేట సాగించిన మత్స్య సంపదను అధికారులు వేలం వేశారు. ఈ క్రమంలో మత్స్యకారులకు, అధికారులకు, స్థానిక మత్స్యకారులకు కాస్తంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ప్రభుత్వం వారు నియమించిన ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు వేటలకు వెళ్ళకూడదు అనేది నియమం. అయితే అందులో ప్రభుత్వం వారు వేటలకు వెళ్ళకూడదంటూనే కొన్ని నాన్ మెకనైజ్డ్ బోట్లు అంటే నాటు పడవలకి వాళ్ళు వేటకి వెళ్లి ఆ చేపలు చంపే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే అందులో కూడా కొన్ని లైసెన్స్డ్ బోట్లు అంటే నాటు పడవలు ఉన్నాయి. ఆ లైసెన్స్ ఉన్న వాటికి మాత్రమే ప్రభుత్వం ద్వారా వేటకి వెళ్లే అవకాశం ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని మిగతా మత్స్యకారులు కూడా లైసెన్స్ లేకపోయినా గానీ వేటకి వెళ్లి ఆ చేపలు సముద్ర సంపదని నాశనం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి చేపలు డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ సంతానోత్పత్తి జరిగి పెద్ద చేపలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. దానిని వాళ్ళు వైలేట్ చేస్తూ అంటే వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అవి బెదిరిపోయి ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళు వేట చేసే వలకి పడేవి చిన్న చేపలు, జువైలెంట్ ఫిష్ అంటారు వాటిని. అవి పెద్ద చేపలకు ఆహారంగా ఉంటాయి. వీరు వేటకి వెళ్ళి అవి తీసుకురావడం వల్ల అక్కడున్న పెద్ద చేపలకు ఆహారం లేకుండా పోతుంది. లేని పక్షంలో అవి వలసపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే బ్యాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మత్స్యకారులు వేటకి వెళ్తారో వాళ్ళకి చేపల సంపద అనేది పడదు. దానివల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంతో పాటుగా కొన్ని లక్షల రూపాయలు వ్యాపారాలు పెట్టి వేటకు వెళ్తున్నారు. వాటన్నిటిని నష్టపోయే అవకాశం ఉంది. దాంతో పాటుగా వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. వీటన్నిటిని ప్రభుత్వం అరికట్టాలి. దీని గురించి మేము 2 స్పందనాల్లో కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు 19వ తారీఖున ఈ రోజు FDO గారు వచ్చి సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత ఆయన గమనించిన దాని ప్రకారం లైసెన్స్ ఉన్న బోట్లు 8 అయితే సుమారుగా ఒక 25 బోట్ల వరకు వేటకి వెళ్తున్నాయి. వాటన్నిటికీ ఆయన విచారణ జరిపించి అక్కడ ఏప్రిల్ ఎస్ఐ గారిని పిలిపించి ఆయనతో కూడా కంప్లైంట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు రేపు నుండి వేటకి వెళ్ళకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఈ రోజు వాటర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో మామూలుగా సముద్రంలో వేట నిషేధ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చాము. కలెక్టర్ గారు, బాపట్ల జిల్లా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారం మేము ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు ఈ సముద్రంలో వేట నిషేధన కార్యక్రమాన్ని మేము పరీక్షిస్తూ ఉంటాము. ఈ రోజు వాటర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో కొన్ని నాన్ మోటరైజ్డ్ బోట్లు వేటకు వెళ్లి చేపలు తెచ్చి తల్లి చేపల్ని, చిన్న చేపల్ని భవిష్యత్ తరాలకు లేకుండా అవన్నీ తీసుకొచ్చి వర్తకులకి విక్రయించడం జరుగుతుంది. సో అవన్నీ వాళ్ళని విక్రయించొద్దని, సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. సరుకు కొనే వాళ్ళకి కూడా ఆఖరి అవకాశంగా వాళ్ళని కొనొద్దని చెప్పి వాళ్ళేమో మాకు తెలియదని చెప్పడం జరిగింది. కానీ నాన్ మోటరైజ్ బోట్లు లైసెన్స్ లేనివి సంవత్సరం మొత్తం వెళ్లకుండా ఈ ఒక్కరోజే కావాలని కొంతమంది దురుద్దేశంతో రెండు ఊర్లు కలిపి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగటానికి మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. నాన్ మోటరైజ్డ్ బోట్లు వెళ్తున్నాయి, కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు. కానీ అవి లైసెన్స్ లేనివని మాకు ఇవాళ తెలిసి నోటీసులు ఇచ్చాము. ఆల్రెడీ వెళ్ళమని చెప్పారు. వెళ్తే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. ఈసారి వచ్చే సంవత్సరం మత్స్యకార బ్యాన్ పీరియడ్ డబ్బులు రాకుండా వాళ్ళకి కమిషనర్ ఆఫీస్ ఫిషరీస్ వారికి మేము పెట్టి బ్యాన్ పీరియడ్ వైలేషన్ కింద వాళ్ళకి నెక్స్ట్ టైం బ్యాన్ పీరియడ్ రాకుండా
లేకుండా చర్య తీసుకుంటాం. అయినప్పటికీ సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదు. దీంతో గ్రామంలోని మత్స్యకారులు వేట సాగిస్తున్న కొందరు మత్స్యకారుల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. అయితే మత్స్యకారుల మధ్య తలెత్తిన ఈ చిన్నపాటి సమస్యపైన అధికారులు దృష్టి సారించకుంటే సమస్య మరింత జటిలంగా మారే అవకాశం లేకపోలేదు. గతంలో ఇదే తరహాలో మత్స్యకార గ్రామాల మధ్య చిన్నపాటి గొడవలే పెద్ద పెద్ద గొడవలుగా రూపాంతరం చెందిన సందర్భాలు లేకపోలేదు. 2 నెలల పాటు పోలీసులు పికెటింగ్ పెట్టాల్సిన సందర్భాలు చూసాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మత్స్యకారుల మధ్య చిన్నపాటి వివాదాన్ని ప్రాథమిక దశలోనే నివారించకుంటే అవి ఎటువైపుకైనా దారితీసే అవకాశమూ లేకపోలేదు. ఇక ఇప్పటికైనా అధికారులు మత్స్యకారుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారంపై శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి సరే, ఇప్పుడు మన దగ్గర ఇంకోటి చిన్న తెప్పలకి లైసెన్సులు ఉన్నాయి అనుకుంటున్నారు కొంతమంది. అవన్నీ తీసేశారు. అర్థమైంది. ఊరికి లైసెన్సులు లేవు. ఈ ఊర్లో డిస్టర్బెన్స్ జరుగుతుందని అన్ని క్యాన్సిల్ చేశారు. ఎవరైనా లైసెన్స్ అవి తీసేశారు. మీ దగ్గర కూడా తీసేశారు. అడగకూడదండి. కాదండి, ఇప్పుడు మేము అడిగినప్పుడు మీరు రెస్పాండ్ ఇవ్వాలా? సార్ నేను చెప్పి ఆగండి సార్. నేను చిన్న మాట ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినాను. మీకు చెప్పే బాధ్యత మీకు ఉంది. ఒక ఆఫీసర్ కదా చెప్పరా? మీరు ఏం చెప్పరా? మీరు ఒక ఆఫీసర్ మీరు చెప్పరా? అరే నచ్చినట్టు చూసినట్టు కాదు సార్ మీకు చెప్పేది. క్వశ్చన్ చేసే హక్కు మాకు లేదా? అరే క్వశ్చన్ చేసే రైట్ మాకు లేదా? వాళ్ళ లాక్కొచ్చేది గొడవ అంటే కరెక్టేనా? గోల పెట్టు. వలపోయింది మాది. మేము గోలెట్టొద్దా? మీరు గోలెడతారా చెప్పండి అని వలపంగుడి మమ్మల్ని అంటారా మీరు? మా వల్ల లేకపోతుంది. మీకు గొడవకు వచ్చాం. వల్ల లేకపోతుంది. ఆపరా అయితే వాళ్ళ ఆపరా? మీరు ఆపరు కదా? సరే ఆపరు. మీరు నచ్చిన పెద్ద బోట్లు కదా లాక్కపోతారు అయితే. అంతే కదా, పెద్ద బోట్లు కదా లాక్కపోతారు. లాక్కపోండి అయితే వాళ్ళు లేదో నాకు తెలిపండి. వలపేజీలు లేదారా? వలపేజీలు లేదారా? అంతే. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. మరో 3 రోజులు ఏపీలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భూ ప్రకంపనతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 22న జరిగిన దాడికి జవాబు కేవలం 22 నిమిషాల్లోనే ఇచ్చామన్నారు. 9 పెద్ద ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని, మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో మన శత్రువులతో పాటు ప్రపంచానికి కూడా తెలిసొచ్చిందన్నారు. మన మహిళల సింధూరం తుడిచేందుకు వచ్చిన వాళ్లను మట్టిలో కలిపివేశామన్నారు మోదీ. భారత్ మౌనంగా ఉంటుందనుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని ప్రధాని మోదీ రాజస్థాన్లోని బీకనేర్లో జరిగిన బహిరంగ సభలో పేర్కొన్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇవాళ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఇందులో రేషన్ కార్డు దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించినట్టు తెలిపింది. అలాగే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు రేషన్ కార్డుల దరఖాస్తులకు ఇచ్చిన గడువును పూర్తిగా తొలగించింది. ఇది నిరంతర ప్రక్రియ అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు గడువు లేదని మంత్రి తెలిపారు. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదని, దరఖాస్తు చేసుకుని 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లో సుజుకి యాక్సెస్ ఒకటి. దీనిలో కొత్త ఎడిషన్ ను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విడుదల చేసింది. దీని ధరను 1,01,900 షోరూమ్ గా నిర్ణయించారు. 4.2 అంగుళాల కలర్ DFT డిస్ప్లేలో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. పెర్ల్ మ్యాట్, ఆక్వా సిల్వర్ అనే కొత్త రంగుల్లో దీన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న మెటాలిక్ మ్యాట్ నెంబర్ 2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ,
పెర్ల్ గ్రేస్ వైట్ సాలిడ్ ఐస్ గ్రీన్ అనే రంగులో కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు మొత్తం 8 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, 2 మల్టీడే మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 24 నుండి మొదలవనుంది. భారత్ అండర్-19 జట్టు కమాండ్ బాధ్యతల్ని చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్ యువ బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ లో చీరాల ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత సజ్జా నాగేశ్వరరావు అలియాస్ రాజన్న మృతి. 16 ఏళ్ల వయసులోనే విప్లవోద్యమంలోకి అడుగులు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నమ్మించి మోసగించింది. పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వడ్డీ శోభనాదేశ్వర్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న మాజీ మంత్రి. చీరాలలోని పలు పండ్ల దుకాణాల్లో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు. పలు పళ్ల శాంపిల్ సేకరణ, ల్యాబ్కు తరలింపు. రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.